రీసెంట్గా నేను మింత్రా నుండి కొన్ని కుర్తీస్ని పర్చేస్ చేశానండి. సో వాటిని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దానికంటే ముందుగా అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వీటి ప్రైస్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఒకసారి చూసేయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ కుర్తీ అండి. నేను తీసుకున్న అన్ని కుర్తీస్లో కూడా ది బెస్ట్ కుర్తీ అనమాట. ఇది మనకి సెమీ కాటన్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. స్కై బ్లూ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. మిగిలిన మనకి కనిపిస్తున్న గోల్డ్ డిజైన్ అయితే ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ లాగా అయితే వచ్చిందనమాట. షైనింగ్గా కూడా ఉంది ఆ గోల్డ్ డిజైన్ అన్నది. ఇంకా మనకి హ్యాండ్స్కి ఇంకా డ్రెస్కి కింద కూడా మనకి బార్డర్ అయితే వచ్చేసింది. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. స్లీవ్స్ కూడా 3/4 వస్తాయన్నమాట మనకి. ఈ కుర్తీ వచ్చేసి మనకి నెక్ మొత్తము ఫుల్గా డ్రెస్ వచ్చేస్తుందండి. ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట మనకి. ఇది ఫుల్ లెంత్ కుర్తీ అండి. దిస్ ఈజ్ ద సెకండ్ కుర్తీ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో వస్తుంది, రేయన్ క్లాత్ అనమాట. సో నేను తీసుకున్న అన్ని కుర్తీస్ కూడా ఫుల్ లెంత్ కుర్తీస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇది కూడా సేమ్ అండి, మనకి హ్యాండ్స్ దగ్గర ఇంకా డ్రెస్కి కింద కూడా మనకి బార్డర్ లాగా వచ్చేస్తుంది అనమాట, సేమ్ బార్డర్. ఇది గ్రీన్ కలర్ టాప్, డిజైన్ కూడా చాలా బాగుంది. సో ముందర మనకి ఇక్కడైతే మనకి టై చేసుకోవడానికి 2 థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట. అక్కడ మనకి 4 ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి అయితే థ్రెడ్ వర్క్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఫ్లవర్స్ అనేవి. సో క్లాత్ వచ్చేసి ఇది రేయాన్ అండి. ఎప్పుడైనా మనం రేయన్ క్లాత్ తీసుకుంటున్నప్పుడు ఒక 1 ఇంచ్ మన సైజ్కి కంటే కూడా 1 ఇంచ్ పెద్దగానే తీసుకోవాలండి. ఎందుకంటే రేయన్ క్లాత్ మనకి వాటర్లో తడిపేస్తూనే మనకి టైట్ అయిపోతుంది అనమాట. సో నేను ఎప్పుడైనా రేయన్ క్లాత్లో మనకి ఏదైనా టాప్ తీసుకున్నట్లయితే నేను ఇలానే చేస్తాను. దిస్ ఈజ్ ద థర్డ్ కుర్తీ అండి. ఇందాక చూసాం కదా, సేమ్ అదే మోడల్ వస్తుంది అనమాట మనకి. ఇది బ్రౌన్ కలర్లో వస్తుంది మనకి టాప్ అనేది. సేమ్ డీటెయిల్స్ అండి. ఇందాక చెప్పిన టాప్కి దీనికి రేయన్ క్లాత్ వస్తుంది. ఇది బార్డర్స్ కూడా మనకి హ్యాండ్స్కి ఇంకా టాప్కి కింద కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. అన్ని కుర్తీస్ యొక్క డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఒకదానికి ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ కుర్తీ. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా కుర్తీ వచ్చేసి. సో మనకి మొత్తం ఎల్లో కలర్లో వస్తుంది. ఇది చిన్న చిన్న మిర్రర్ వర్క్ కూడా వచ్చిందనమాట మనకి ఫ్రంట్లో. దీనికి కూడా హ్యాండ్స్కి ఇంకా మనకి కుర్తీకి కింద బార్డర్ అనేది సేమ్ వస్తుందండి. ఇది ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్ అనేది ఉందన్నమాట కుర్తీ మొత్తము. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఫ్రంట్లో మనకి లైట్గా మిర్రర్ వర్క్ అనేది వచ్చిందనమాట. సో ఇది కూడా ఫుల్ లెంత్ కుర్తీ అండి. ఇది కూడా సేమ్ రేయాన్ క్లాత్. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇది వచ్చేసి కుర్తీ. ఇది లాస్ట్ కుర్తీ అండి, 5th వన్. ఇది వచ్చేసి చాలా ప్యూర్ కాటన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మోడల్ కానీ డిజైన్ కానివ్వండి. ఇది మనకి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది. ఈ కుర్తీ కూడా మనకి ఇక్కడ నెక్ వరకే వచ్చేస్తుంది అనమాట. ఫుల్ కవర్ అయిపోతుంది నెక్ దగ్గర మొత్తం కూడా. ఇక్కడ కనిపిస్తున్న మనకి ఈ ఫ్లవర్స్ అనేవి ప్రింట్ కాదండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి టోటల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చాయని. నేను తీసుకున్న అన్ని కుర్తీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. అవి మరి మీకు ఎలా అనిపించాయి అనేది, మీకు ఏ కుర్తీ నచ్చిందనేసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ అనేవి మీకు ఫర్దర్గా వీడియోస్లో వస్తాయండి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.